నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు తొలి వెలుగు. శరీరానికి తగిలిన దెబ్బ కొన్నాళ్ళకి మాయమైపోతుంది. మనసుకు తగిలిన గాయం మాత్రం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏ ఒక్కరి జీవిత గాథో కాదు. అవును, నిజం. ఇది ఏ ఒక్కరి కథో కాదు. కొందరి కులస్తుల వ్యథ. వారి కన్నీళ్లను, బాధను నాటి పాలకులు పట్టించుకోకపోవడంతో వారి ఆశలు ఆవిరైపోయాయి. కానీ మారిన ప్రభుత్వంతో, నూతన ముఖ్యమంత్రి రాకతో మళ్ళీ అవే ఆశలు చిగురించాయి. అసలు బాధపడ్డ కులస్తులెవరు? వారంతలా బాధపడ్డానికి కారణమేమిటి? తెలంగాణలో బీసీల ఆత్మగౌరవానికి సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు. తెలంగాణలోని బీసీ వర్గాల్లోని 6 కులాల పేర్లు త్వరలో మారబోతున్నాయి. కొన్నేళ్లుగా తమ కులాల పేర్లను దుర్వినియోగం చేస్తున్నారని, ఇటు సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ అభ్యంతరకరంగా వాడుతున్నారని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ వచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అయితే బీసీల అభ్యున్నతి లక్ష్యంగా అధికారం చేపట్టిన రేవంత్ సర్కార్ వారి గోడును ఆలకించింది. ప్రస్తుత ఫలితం వారి డిమాండ్కు స్పందించిన తెలంగాణ బీసీ కమిషన్ ఆయా కులాల పేర్ల మార్పునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి మనమంతా ఎవరినైనా కోపంతో తిట్టినప్పుడు, సరదాగా నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని అభ్యంతరకర తిట్లు వాడేస్తూ ఉంటాం. మీరు తిట్టే ఆ తిట్లలో ఓ కులం పేరు ఉందని మీకు తెలుసా? దొమ్మర, పిచ్చగుంట్ల, తమ్మలి, రజక, బుడబుక్కల, కుమ్మర, చిప్పోళ్ళు, వీరముష్టి కులాల పేర్లు నేటి సమాజంలో తిట్ల దండకాల్లా తయారైపోయాయి. సదరు కులస్తులను మీరు ప్రత్యక్షంగా తిట్టకపోయినా పరోక్షంగా వారి బాధకు కారణమవుతున్నారని తెలుసా? తెలియదు. ఎందుకంటే ఇవి దశాబ్దాలుగా మన సొసైటీలో అడుగడుగునా వాడుక భాషలా తయారైపోయాయి కాబట్టి. అయితే ఆ తిట్లు మన చుట్టూ ఉండే సొసైటీలోని కొన్ని కులాలు అయినందున ఆయా కులస్తులంతా సీఎం రేవంత్కు విన్నవించుకున్నారు. మహాప్రభో, దయచేసి మా కులాల పేర్లు మార్చండని మొరపెట్టుకున్నారు. రాజకీయ నేతలు తమ ప్రసంగాల్లో తమ కులాల పేర్లతో తిట్ల దండకం అందుకుంటున్నారని, సినిమాల్లో అభ్యంతరకర రీతులు ఉపయోగిస్తున్నారని, పరోక్షంగా తమ కులాలను అవమానిస్తున్నారని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడుతున్నారు. చులకన భావంతో తిట్లకు ఉపయోగిస్తున్న తమ కులాల పేర్లు మార్చాలని కొన్ని కులాల ప్రతినిధులు ఎన్నో ఏళ్లుగా పోరాడుతూ వచ్చారు. ఈ మేరకు వారు బీసీ కమిషన్కు విజ్ఞప్తులు సైతం చేశారు. ఈ నేపథ్యంలో బీసీ జాబితాలోని 8 కులాల పేర్లు మార్చాలని, వాటి స్థానంలో కొన్ని పర్యాయ పదాలు జోడించాలని ఆ వచ్చిన ప్రతిపాదనలపై తెలంగాణ బీసీ కమిషన్ గతంలోని ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా కోరింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. కొన్ని కులాల పేర్లను సమాజంలో చులకనగా ఉపయోగిస్తున్నారని, వాటిని మార్చాలని బీసీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణలో గట్టిగా నినదించారు. పలువురు కుల సంఘాల నేతలు తమ అభ్యర్థనలను బీసీ కమిషన్ కార్యాలయంలో విన్నవించారు. కుల సంఘాల ప్రతినిధులతో బీసీ కమిషన్ ఇప్పటికే ప్రాథమిక చర్చలు కూడా జరిపింది. పేరు మార్పులపై ఎవరికైనా అభ్యంతరాలున్నా లేదా ఇతర పర్యాయ పదాలు సూచించాలనుకున్నా తెలియజేయవచ్చునని కమిషన్ కూడా కోరింది. దొమ్మర, పిచ్చగుంట్ల, తమ్మలి, రజక, బుడబుక్కల, కుమ్మర, చిప్పోళ్ళు, వీరముష్టి కులాల మార్పు కోసం వినతులు కూడా వచ్చాయి. వచ్చిన అభ్యంతరాలు, సూచనలు ఆధారంగా కులాల పేర్ల మార్పునకు చర్యలు తీసుకునేందుకు ఇటు బీసీ కమిషన్ కూడా సిద్ధంగా ఉంది. ఆరు కులాల పేర్లు మార్చేందుకు రంగం సిద్ధమైంది. దొమ్మర, పిచ్చిగుంట్ల, తమ్మాలి, బుడబుక్కల, ఆర్యక్షత్రియ, వీరముష్టి కులాల పేర్లు మార్చడానికి రంగం సిద్ధమైంది. దొమ్మర కులస్తులు గాంధవంశీయుగా, పిచ్చగుంట్ల స్థానంలో వంశరాజులుగా, తమ్మాలి కులంలో బ్రాహ్మణేతరులుగా, శూద్రుల పదాల తొలగింపుతో పాటు బుడబుక్కల స్థానంలో శివక్షత్రియ, ఆర్యక్షత్రియ స్థానంలో క్షత్రియ జోషి, వీరముష్టి స్థానంలో వీరభద్రియ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు బీసీ కమిషన్కు ప్రతిపాదన రాగా త్వరలోనే గెజెట్ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. సో ఇప్పటికైనా ఆ కులస్తులు చేపడుతున్న పోరుబాటకు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడి వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని మనము కోరుకుంటాం.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.